నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి ధర్మ సందేహాలలోనే చూసుకున్నట్లయితే మనకి చాలా సందేహాలు వస్తాయి. మనకి రోజు నిత్య జీవితంలోనే జరిగే పొద్దున లేస్తే సాయంత్రం వరకు ఏదో ఒక సందేహం వస్తూనే ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుంది, ఇలా ఎందుకు జరుగుతుంది, అసలు ఏమైంది అని చెప్పేసి ఇలా రకరకాల సందేహాలు చాలా మందిలో వస్తూ ఉంటాయి. సో అట్లానే ఈరోజు మాకు కూడా ఒక సందేహం వచ్చింది. అదేమిటి అంటే, మనకి పక్షులను ఇళ్లలో చూసుకున్నట్లయితే ఈ పక్షులను పెంచుకోవచ్చు, ఈ పక్షులను పెంచుకోకూడదు అనేసి చెప్తూ ఉంటారు. కొన్ని పక్షులను పెంచుకోవడం వల్ల ఇంటికి అరిష్టం జరుగుతుంది, కలిసి రాదు, ఆ ఇంట్లో ఎవరో ఒకరికి మరణం తప్పదు అనేసి అంటారు. అలాగే ఇంకొంత పక్షులను పెంచుకోవడం వల్ల ఏంటంటే, ఆ పక్షులను పెంచుకోవడం వల్ల ఇంట్లో అనేది కలిసి వస్తుంది, ధనప్రాప్తి కలుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది అని చెప్పేసి ఇలా అంటారు. అసలు మనం ఇంట్లో పక్షులను పెంచుకోవాలంటే ఏ పక్షులను పెంచుకోకూడదు, ఏ పక్షులను పెంచుకోకూడదు, ఎటువంటి పక్షులను పెంచుకుంటే మనకి ప్రాణ నష్టం కలుగుతుంది అంటారు? మంచి ప్రశ్న వేశారమ్మా. దీన్ని మీకు ఒక క్లారిటీగా తెలియాలంటే మీకు ఒక క్వశ్చన్ వేస్తాను. ఇప్పుడు మీరు ఉన్నారు, ఓకే, మనం మనుషులం అంతా కాళ్ళతో నడుస్తాం. అవును. కాళ్ళని కట్టేయడం కరెక్టా, కట్టకుండా ఉండడం కరెక్టా? కట్టకుండా ఉండడమే కరెక్ట్. కరెక్ట్ కదా. అవును. పక్షులు నడుస్తాయా, ఎగురుతాయా? ఎగురుతాయి. ఎగిరే పక్షిని కట్టేసినట్టు అవుద్ది పెంచుకుంటే. ఓకే. ఒక పంజరంలో పెట్టాము. కొంతమంది కొన్ని ఇళ్లలో కొన్ని పక్షులు ఉంటాయి, అలాగే వాటిని ఫ్రీగా వదిలేస్తారు. అవి ఎటైనా వెళ్ళినా మళ్ళీ వెనక్కి వస్తాయి, ఆ ఇంట్లోనే తిరుగుతుంటాయి, వాళ్ళతో అలవాటు పడతాయి, అవి తినిపిస్తారు. కొంతమంది ఇళ్లలో బిల్డింగ్ పైన పక్షులు ఎగురుకుంటూ వచ్చి వీళ్ళు ఏదైనా వేయగానే అన్నీ వచ్చి ఎగిరికి తిని మళ్ళీ ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. అవి వాళ్ళకి అలవాటు పడతాయి. అట్లాగా ఫ్రీడమ్ ఇచ్చి మనకు అలవాటు పడుతూ మనం వాటికి ఏదైనా ఫుడ్ తినిపించగలిగితే చాలా మంచి సేవ అది పక్షికి చేస్తే. అలా కాకుండా ఒక పంజరంలో గనక పెట్టినట్లయితే బంధన యోగం కలుగుతుంది అని ఉంది. మీకు శ్రీరామదాస్ సినిమాలో కూడా నాగార్జున చూడండి, ఒక పక్షిని పెడతాడు, చిలకని, రామచిలకని. అంటే ఏమిటి, దాని సహజంగా అది ఎగురుకుంటూ చక్కగా చెట్టు మీదకి కొమ్మల మీదకి ఎగురుకుంటూ దానికి కావాల్సిన ఫుడ్ని తింటూ దానికి ఉండే ఫ్రీడమ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఏం చేస్తున్నారు, లాక్ చేసేసారు, బందీకానంలో పెట్టి. ఆ కర్మ ఎవరు అనుభవించాలి, ఎవరైతే లాక్ చేశారో వాళ్ళు అనుభవించాలి. ఓకే. అని మీకు అనుకోవచ్చు, ఏమంటే మరి శ్రీరామదాసులో నాగార్జునకి బందీ చేసిన వెంటనే జైల్లో పెట్టాడు, మరి ప్రతి ఒక్కరు పక్షి పెట్టంగానే వెళ్ళట్లేదు కదా. దానికి కారణం చెప్తాను చూడండి. వాళ్ళకి గనక ఇంకా జన్మలు లేవనుకోండి, అంటే ఇదే లాస్ట్ జన్మ, భగవంతుల్లో ఐక్యమైపోవడము, కారణ జన్మలు పుడతారు కొంతమంది, ఇంక ఇదే ఆఖరి జన్మ అవుతుంది. అలాంటి వారికి మాత్రమే ఈ జన్మలో చేసినటువంటి పాపం ఈ జన్మలో అనుభవిస్తారు. ఇంకా చాలా జన్మలు ఉన్నాయి, ఈ జన్మతో అవ్వట్లేదు, ఆగట్లేదు అనుకోండి, ఈ జన్మలో అనుభవించాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ జన్మలో అనుభవించవచ్చు, లేదా 2-3 జన్మల తర్వాత అనుభవించవచ్చు, లేదా ఒక 10 జన్మల తర్వాత అనుభవించవచ్చు, లేదా ఒక 100 జన్మల తర్వాత అనుభవించవచ్చు. కానీ దానికంటే ఒక టైం రావాలి. భయంగా జరగాలి. ఇది రాదు భయంగా జరగాలంటే. అది ఏ జింక జన్మలోనో ఏ కుందేలు జన్మలో అయితేనే భయంగా ఉంటుంది, ప్రతి దాంతో భయపడుతూ. సింహం జన్మ ఎత్తాడు అనుకోండి, ఎందుకు భయపడతాడు? భయపడ్డా. ఇంకా వేరే జంతువు ఆ జంతువుని చూసి భయపడుతుంది, చూసి వాళ్ళు భయపడతారు. అలా ఏంటంటే ఒక జన్మ రావడానికి పాస్ట్ లైఫ్ లో చేసిన కొన్ని కర్మలన్నీ ఆడాని అక్కడికి ఆ జన్మ రావాలి. ఇదంతా ఒక భగవంతుడు తయారు చేసిన ఒక సాఫ్ట్వేర్ అనుకోండి. అలా మీరు ఒక జన్మ ఎత్తాలి, ఒక జన్మ ఎత్తి వాటి ద్వారా మీరు కొన్ని అనుభవించాలి అన్నప్పుడు ఆ పర్టికులర్గా ఆ టైం, ఆ పీరియడ్ రావాలి, వేరే అందరికీ అయితే. కానీ ఇదే ఆఖరి జన్మ. కొంతమంది అమ్మవారి మణిద్వీపం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు ఈ భూమి మీదకి, కొంతమంది విష్ణువు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. మీరు అన్నమయ్యలో కాదు, రామదాసులో అతనేమో చిలకని బంధిస్తాడు. అన్నమయ్య సినిమాలో ఖడ్గం వస్తుంది, అన్నమయ్య రూపంలో ఖడ్గం వస్తుంది పాటలో, విష్ణువు నుంచి ఖడ్గం వచ్చింది. అవునా? అంటే దాని అర్థం ఏమిటి, ఈ జన్మే ఆఖరి జన్మై దేవతా సంబంధంగా ఎవరైనా పుట్టారు మణిద్వీపం నుంచో, లేకపోతే రకరకాల శక్తి ఛానల్లో నుంచో, లేకపోతే విష్ణు సంబంధించిన సన్నిధి నుంచో, శివుని యొక్క గణాల నుంచి ఎవరైనా పుట్టారు అంటే పర్టికులర్గా వాళ్ళు కొంత కారణ జన్మలై ఉంటారు. అలా కారణ జన్మలైనా ఆఖరి జన్మ అయినా వాళ్ళకి వెంటనే కనబడుతుంది రిజల్ట్, వాళ్ళు చేసిన దానికి, తెలుసో తెలియకో చేసిన పాపానికి. కానీ అలా ఏం లేదండి, మళ్ళీ ఇంకో 4 జన్మలు ఎత్తాలి, ఈ కర్మ చుట్టూ తిరుగుతూ ఉండాలి, అప్పులని, బాధలని, గొడవలని, గందరగోళాలు తిరగాలి అన్నప్పుడు వాళ్ళకి ఈ జన్మలోనే కనబడాలని రూల్ లేదు, రిజల్ట్ నెక్స్ట్ జన్మల్లో కనబడుతుంది. కారణ జన్మలకి లేదంటే అలాంటి వాళ్ళకి వెంటనే తెలుసు. అలాంటి వాళ్ళు సర్వసాధారణంగా తప్పు చేయరు, చేస్తే వెంటనే ఈ జన్మలోనే కనబడుతుంది. సెకండ్స్ అని కాదు, ఈ జన్మలో
ఏదో ఒక రూపంలో. ఇప్పుడు పక్షి ఇలా పెట్టగానే ఆ యొక్క అతనికి వెంటనే జైల్లో తీసుకెళ్ళిపోలేదు కదా, అవునవును. కొన్ని రోజులు వ్యవధి కనబడింది కదా అక్కడ అవును. రామదాస్ సినిమాలో. ఇది అంతే. ఓకే. అలా ఏంటంటే పక్షుల్ని పొరపాటును కూడా పంజరంలో పెట్టి బంధించకూడదు. ఓకే. అది చాలా పెద్ద దోషం. అది ఎంత బాధపడుతుందో మీకేం తెలుసు. అదేదో చక్కగా జాంకాయ తింటుంది, యాపిల్ పండు తింటుంది, లోపల కూర్చొని అనుకుంటున్నారు. మిమ్మల్ని కట్టేసి మీరు మంచి బిర్యానీ తింటున్నారు అంటే ఈవిడికి ఏంటి అసలు చక్కగా బిర్యానీ తింటుంది అనుకుంటే అట్లా కట్టేసినందుకు మీకు కనిపిస్తుంది అట్లానే మంచిగా బిర్యానీ తింటున్నానని చెప్పి కనబడడానికి మాత్రం ఈ యాంకర్ గారు చక్కగా బిర్యానీ కాలు కట్టేసి ఉన్నాయి. నడవలేకపోతున్నారనే బాధ ఉంది లోపల. అవునవును. ఆమెకంతే చిలకలకి కానీ లేదంటే పక్షులకి కానీ అనిపిస్తుంది, మీకు అనిపిస్తుంది చక్కగా ఉన్నాను అని చెప్పేసి. కానీ అది కాదు. కాబట్టి ఖచ్చితంగా దాని బంధన యోగం కింద మారిపోతుంది. అంటే నెక్స్ట్ జన్మలో బంధన యోగాలు ఏర్పడతాయి. లగ్నాధిపతి బంధించడం అంటే ఒక్కోసారి ప్రతిసారి వీడు జైల్లో వెళ్ళాలని రూల్ లేదు. ఏం చేద్దానన్నా వాళ్ళకి అన్ని లాక్ అయిపోయినట్టు అయిపోతాయి. చూసారు కొంతమందికి, అరే నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నానండి కానీ అవ్వట్లేదు, ఏంటో నాకు అన్నీ కట్టేసినట్టు అయిపోయింది అంటుంటారు. ఈ జన్మలో మీరు చూడండి కొంతమంది అంటుంటారు నాకేం చేద్దామని అన్ని లాక్ అయిపోయాయి నాకు అంటుంటారు. ఆ లాక్ అయిపోవడం ఏంటంటే పూర్వజన్మలో చేసిన ఒక పక్షిని బంధించడం. ఓకే. అది